ఒకప్పుడు కథల రూపంలో దయ్యాలను ఊహించుకునే వాళ్ళు ఇప్పుడు సినిమాల ద్వారా దయ్యాలు ఇలా కూడా ఉంటాయా అని అనుకుంటున్నాం. వీటి గురించి ఎవరి నమ్మకం వాళ్ళది. కొంతమంది ఉన్నాయని వాదిస్తుంటారు, మరికొంతమంది వీటి గురించి అసలు నమ్మరు. ఏది ఏమైనా చీకటి అంటే అందరూ భయపడుతుంటారు. ఇదొక వింతలా అనిపిస్తుంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక దయ్యం గురించి చెప్పుకుందాం. ఈ సినిమాలో ఒక నెక్లెస్ లో ఉండే ఆత్మ ఒక ఫ్యామిలీ ఇంటికి చేరుకుంటుంది. ఆ తర్వాత స్టోరీ వెన్నెలో వణుకు పుట్టిస్తుంది. ఈ సినిమా పేరేమిటి, స్టోరీ ఏమిటి, ఎందులో ఉంది అనే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ కథ విషయానికి వస్తే 1960 సంవత్సరంలో డివెస్ కుటుంబం కష్టకాలంలో ఉంటుంది. లారా తన భర్త ఫ్రాంక్ ఆల్కహాల్ కారణంగా అతనితో విసిగిపోయి ఉంటుంది. కోపంతో అతన్ని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. ఆ తర్వాత లారా నర్స్ గా ఉద్యోగానికి వెళ్తుంది. దీన్ని ఆమె కూతుళ్లు 11 ఏళ్ల ఎల్ఎస్, 16 ఏళ్ల జోడీ అలాగే ఫ్రాంక్ కూడా ఇష్టపడరు. లారాను తిరిగి దక్కించుకోవడానికి ఫ్రాంక్ ప్రయత్నిస్తాడు. పోలీస్ స్టేషన్ లో 1938 నాటి ఒక బ్యాగ్ లో దొరికిన అందమైన యాంటీస్ నెక్లెస్ ను ఆమెకు బహుమతిగా ఇస్తాడు. లారా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోయినా ఫ్రాంక్ ఆ నెక్లెస్ ను ఇంట్లో వదిలి వెళ్తాడు. అయితే ఈ నెక్లెస్ ఒక సైకో బాలుడి ఆత్మకు కేంద్రంగా ఉంటుంది. ఈ విషయం ఎవరికి తెలియకుండానే లారా ఆమె కూతుళ్లకు భయంకరమైన ప్రమాదంలోకి నెట్టిస్తుంది. ఎల్ఎస్ జోడీలు వింత దృశ్యాలు, భయంకరమైన శబ్దాలు, ఆత్మ దాడులను ఎదుర్కొంటారు. జోడీ నెక్లెస్ ను ధరించడం ద్వారా ఆత్మ ప్రభావానికి లోనవుతుంది. ఆమె ప్రవర్తన అసాధారణంగా మారుతుంది. లారా ఎల్ఎస్ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఒక స్పిరిచువల్ బిట్రీస్ సహాయం తీసుకుంటారు. ఫ్లాష్ బ్యాక్ ల ద్వారా ఈ నెక్లెస్ 1938లో ఒక ఆత్మ కేసుతో ముడిపడి ఉందని, ఒక బాలుడి ఆత్మ దానిలో బంధించబడి ఉందని తెలుస్తుంది. బిట్రీస్ ఒక రిచువల్ ద్వారా ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మ జోడీని పూర్తిగా ఆవేస్తుంది. లారాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ లో ఎల్ఎస్ లారా కలిసి నెక్లెస్ ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ ఆత్మ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ఈ కుటుంబం తిరిగి కలిసిందా, ఆ ఆత్మ గతం ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానాలు ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి ది కార్స్ ఆఫ్ ద నెక్లెస్. 2024లో విడుదలైన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం. ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 27న థియేటర్లో 1 గంట 35 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 4.5/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా 2B ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఫాంతాంగో, ఎట్ హోమ్, యాపిల్ టీవీలో ఇంగ్లీష్ ఆడియోతో తెలుగు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉంది. రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.